జాతీయ జెండా అంటే మన ప్రజలందరికీ ఎంతో గౌరవం. స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవం నాడే కాదు, ఎప్పుడైనా ఏ కాలమైనా ఏ దేశంలో ఉన్నా మన జాతీయ జెండాకు రెస్పెక్ట్ ఇస్తారు ఎవ్వలైనా. కానీ పట్నంలో ఉన్న అధికారులకు మాత్రం జాతీయ జెండా గురించి పెద్దగా పట్టింపేం లేదోల్లా. చూడుండ్రి జాతీయ జెండాకు ఎసంటి పరిస్థితి వచ్చిందో. చూస్తున్న రానుల్లా జాతీయ జెండా పరిస్థితి ఎట్లున్నదో అట్లా నీదేదో జెండా కింద వడంగానే తీసిన ఫోటో గిట్లా అనుకునేరు. కాదు కాదు, జాతీయ జెండా ఎగరేసిన స్తంభానికి ఉన్న గొలుసులు దిగిపోయేటాళ్లకు సోమవారం రాత్రి కింద పడ్డదట. 2 రోజుల తర్వాత అక్కడ ఉండే సిబ్బంది తీసి పక్కకు పెట్టిండ్రట. ఇంత జరిగిన అటు దిక్కు అధికారులు మాత్రం దాన్ని ఏం పట్టించుకుంటలేరట. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున నాగోలు మూసీ కాడ ఏర్పాటు చేసిండ్రి భారీ జాతీయ జెండాను. కాకుంటే అధికారులు దాని నిర్వహణ పట్టించుకోకపోయేటాలకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది జాతీయ జెండాకు. సరే, పడ్డ తర్వాత అయినా దాన్ని భద్రంగా తీసేయద్దా? నెరీగింత నిర్లక్ష్యంగా ఉంటారా? అట్లని అదేమన్నా చిన్నగా కనబడకుంటున్న జెండానా ఏమన్నా? ఆ జెండా స్తంభానికి మరమ్మతులు చేసి చినిగిపోయిన జెండా ప్లేస్ లో ఇంకో కొత్త జెండాను ఎగరేయద్దా? గింత పట్టింపు లేకుంటుంటారా అధికారులని? అటు దిక్కుపోయే అధికారులంతా మస్తు కోపానికి వస్తున్నారు. గింత నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకొని కొత్త జెండాను పెట్టాలని అంటున్నారు. జాతీయ జెండా అంటే పాయరం ఉన్న అటు దిక్కు దేశభక్తులు. చూడాలి మరి పెద్ద అధికారులు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు, ఎంత జల్దినా కొత్త జాతీయ జెండాను పెడతారా అనేది.